ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా అణగారిన వర్గాలందరికీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ లెవెలర్ అనే ఉద్దేశంతో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు ఒక ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే శక్తిని సంతరించుకునే విధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి నివాళులు అర్పిస్తూ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే అదే మహానుభావుడి పేరుతో విద్యార్థులు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటామంటే కూడా 20 లక్షల రూపాయల దాకా స్కాలర్షిప్లు వారికి ఇవ్వడమే కాకుండా వారిని దాదాపు 7,000 మంది విద్యార్థులు, సుమారుగా 7,000 మంది విద్యార్థులకి ఇవాళ ప్రపంచ స్థాయి విద్యను అందించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అట్లాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా మేమందరం కూడా ఇప్పుడే నివాళులు అర్పించి మీ ముందుకు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి రావడం జరిగింది. నేను ఒక 3 రోజుల కిందట మిత్రులకు చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15-16 నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు. 3D మంత్ర: డిసెప్షన్, డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం, డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం. ఈ 3D మంత్రం పెట్టుకొని ఇవాళ 15-16 నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ, పేదల బతుకులు ఛిద్రం చేస్తూ, రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి, మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలా రకాలుగా పాల్పడుతున్నారు. గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం. ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి. దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం. కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం, దాదాపు 20 ఏళ్ళు, 19-20 ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్. ఆనాడు 2014 వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది. తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడి చివరికి మార్చ్ 2024లో తీర్పు వచ్చింది. ఇది మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు, ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ, సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల, పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో, ఒక బాధతో, ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ, అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ, దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ, దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు
మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది, ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది, ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది, ఈ అన్ని విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు. నేను వాటి జోలికి పోను. కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో, ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా? అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో, ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే, అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే, 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని? మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే, ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు, సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే, ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం, ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. మీకు తెలుసు, పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో. పోడు పట్టాలు కూడా మీకు తెలుసు, ROFR కింద పోడు పట్టాలు కూడా దే వోంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది, పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు, దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో కూడా. అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో, అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది అనడానికి కూడా లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2-3 నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBMను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. RBI గైడ్లైన్స్ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము TGIACకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఏలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ
తనకు చెందని భూమి, ఇంకా మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లు లెక్క. ఇప్పుడు హెచ్సియు కూడా అదే అంటున్నారు కదా, హెచ్సియుకి ల్యాండే లేదు, హెచ్సియు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు. ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది ఈ విషయంలో? ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్. టీజీఐఏసీ ఒక పేరుకు ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు, ఎలినేషన్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. టీజీఐఏసీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ, ఇక్కడ నేను ఊరికనేది మాట్లాడట్లేదు, దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు, ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది, ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది. తనది కాదు భూమి, కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. పెట్టేస్తే జనరల్గా ఏమవుతుంది, లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3-4 విషయాలు చూసుకుంటారు. ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు? మార్కెట్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా, ఇవన్నీ చూసుకొనే ఇస్తారు. కానీ ఇక్కడేం జరిగింది, అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు? ఇప్పుడు రంగారావు గారి భూమి లేదా ఆయనకు ఫ్లాట్ ఉంది, నేను తనఖా పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది, నాది కూడా తప్పే అవుతుంది. ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే, ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది. అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు, యాజమాన్య పత్రం లేదు, ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 26/6/2024లో జీవో నెంబర్ 54 ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు. పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు, సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మ్యూటేషన్ లేదు, ఏది జరగలేదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐఏసీ బ్యాంకుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1. రెండవది, ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం. అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు, టీజీఐఏసీ వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు, ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండాలి కదా, చూసుకోవాలి కదా, డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడకుండా, ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా, ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టీఎస్ఐసి రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239,84,84 మాత్రమే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, 5,239 కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే, కాదు ఇది 30,000 కోట్ల విలువైన భూమి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పనిచేస్తుందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నో దిస్ ఇస్ వాల్యూడ్ ఎట్ 75 crores per acre అని చెప్పి
దానికి కోకాపేటలో నియోపోలిస్లో 100 కోట్లు వచ్చింది. అక్కడి నుంచి ఇది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి దీన్ని 75 కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐఏసీకి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాకు ఒక ప్లాట్ ఉందనుకోండి, నా ప్లాటు ఇవాళ రిజిస్ట్రేషన్ విలువ ₹1,00,00,000. కానీ నేనేం చేస్తాను, నాకు పెద్ద మొత్తంలో లోన్ కావాలి. కాబట్టి నేనేం చేస్తాను, కాదు అది ₹1,00,00,000 కాదు, దాని విలువ 15 కోట్లు ఉంటుంది, ఆ 15 కోట్ల మీద నాకు 10 కోట్ల లోని అని చెప్పి నేను బ్యాంకు పోతా. నేను బ్యాంకర్ కుమ్మక్ అవుతాం. కుమ్మక్కయి ఆడ ఉన్నది లేనిది జనరల్గా అసెస్మెంట్ ఎట్లా చేయాలండి? వాల్యూ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ చుట్టూతా ఉండే ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్లో గత 3 సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా విలువ ఖరారు చేయాలి. ఇక్కడేం జరిగింది, ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ 10,000 కోట్ల లోను తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండిట్లో ఏది కరెక్టు? అయితే నువ్వు 75 కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి. చుట్టూ కూడా అంతా కూడా 75 కోట్లు ఉంది కాబట్టి 75 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా. బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. 75 కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు 12-13 కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. అయితే అదైనా తప్పు లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ, దేశాన్ని మిస్లీడ్ చేస్తూ, ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ 75 కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇంకా విచిత్రంగా ఉంది ఇక్కడ స్టోరీ. 5,239 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లని చూపెట్టారు మొదలు. ఆ తర్వాత ఇంకా విచిత్రంగా వెంటనే ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్ల బ్రోకర్కి ఇచ్చినారు. మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు, ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జీవో నెంబర్ 54 ప్రకారం పోయిన సంవత్సరం ఐ థింక్ ఇన్ జూన్ మీరే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పారు. దానికి కోకాపేటలో ఉండే 100 కోట్లు పర్ ఎకరం అనే ఆప్షన్ని ఒక ఎగ్జాంపుల్గా బెంచ్ మార్క్ కింద మీరే చూపెట్టారు. కానీ విత్ ఇన్ 5 months జూన్లో మీరే జీవో ఇస్తారు, 75 కోట్లు అంటారు. విత్ ఇన్ 5 months మళ్ళీ ఇంకో సంస్థతో ఏదో అసెస్మెంట్ చేయించారంట. November 23 నాడు వాల్యుయేషన్ రిపోర్ట్, దిస్ ఈస్ డన్ బై సమ్ ఫరీష్ రావ్ అండ్ రావ్ అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి November 23 నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు. లేదు మేము చెప్పింది తప్పు, ఆ జీవోలో చెప్పింది తప్పు, 75 కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం 75 కాదు 52 కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు. దిస్ ఈజ్ November 23. వై డిడ్ ఇట్ చేంజ్? ఏం మారింది? 5 నెలల్లో 23 కోట్లు ఎందుకు తగ్గింది? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? చెప్పదు. బ్యాంకర్ సమాధానం చెప్తాడా? చెప్పడు. దీని వెనకాల జరిగిన మతలబ్ ఏంది? చెప్పరు. ఇంకా విచిత్రం చెప్తాను నేను మీకు. అంటే 30,000 కోట్లు వెంటనే ఏం జరిగింది? దీనివల్ల వాల్యుయేషన్ రివైజ్ చేయడం వల్ల 20,000 కోట్లకు తగ్గింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి చేశారు. దాని తర్వాత ఏంది? కొత్తగా మళ్ళీ ఏదో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని ఇంకోటి చేసిండ్రు. రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అంట. గవర్నమెంటే 75 కోట్లని చెప్పింది మార్చిలో. తర్వాత గవర్నమెంటే అపాయింట్ చేసిన కన్సల్టెంట్ దాన్ని తగ్గిస్తూ 52 కోట్లని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని చెప్పి మళ్ళీ తగ్గించి 41.6 crore అని చెప్పి ఈరోజు 400 ఎకరాలను మొత్తంగా 30,000 కోట్ల నుంచి ఈరోజు 16,640 కోట్లకు వాల్యుయేషన్ని కుదించారు. కుదించిన తర్వాత ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే అదే బ్యాంకరు అదే బ్రోకర్ను అడ్డం పెట్టుకొని తమ వాళ్ళు కొంతమంది ఢిల్లీ బాంబే బిల్డర్లను పిలుచుకొని మొదలు 75 కోట్లని చెప్పినా దాన్ని ఆల్మోస్ట్ సగానికి తగ్గించి వాళ్లకు అడ్డికి పావు షేరుకు ఈ భూములను అమ్మాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క పన్నాగం.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టీజీఐఏసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్. టీజీఐఏసీ నీది కాని భూమిని నువ్వు ఎట్లా తనఖా పెట్టావు, ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు? ఇస్ దిస్ నాట్ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ఫ్రాడ్? నెంబర్ 1. నెంబర్ 2, బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్, హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్? వాట్ వాజ్ ద నామ్ ఫాలోడ్? వాట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్? ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా ప్రాసెస్లో? లేకపోతే మీ ఇష్టమైన వాడికి ఆ బీజేపీ ఎంపీ గారు చెప్పంగానే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ₹1,00,000 ఖర్చు పెట్టాలన్నా, ₹1,00,000 టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడేవాడు ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది? ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు 96లోనే స్పష్టంగా ఉంది, ఎనీ ల్యాండ్, ఎనీ ఏరియా విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ లైక్ క్యారెక్టర్, ఈవెన్ దో ఇట్స్ ఓనర్షిప్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, క్యాన్ బి క్లాసిఫైడ్ as ఫారెస్ట్ అని చెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐడెంటిఫై చేయడానికి. అట్లా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వాటికి కూడా మీకు ఇస్తాను నేను, అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీ అనేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే, నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే, ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు 30,000 కోట్లని, ఆ తర్వాత 20,000 కోట్లని, చివరికి 16,000 కోట్లని, అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ 5,200 కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఫ్రాడ్కు పాల్పడుతున్నారు? అల్టిమేట్గా దీని వెనకాల మతలబేంది? మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది, నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడం లేదు, నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు, ఈజ్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు, అనెక్జర్స్తో సహా, మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరపున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే ₹10 పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో ₹10 బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే, హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు, హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్ఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? ఇంకొక మాట, ఇక్కడ బీకన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ, దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్. ఐ ఈవెన్ వన్స్ అగైన్ ప్రజెంట్ ఇట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని ల్యాండ్ని పెట్టారు, తనఖా పెట్టారు, వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మార్ట్గేజ్ చేసినారు, అప్పు తీసుకున్నారు. అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్, తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడో, హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1,00,00,000 అప్పు అడిగితే
వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడన్నా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐఎస్ ఇదా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాళ్ళు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు. అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే. అవసరమైతే మరి మేము కూడా దీని మీద చూడాలి ఏం చేయాలో. అల్టిమేట్గా నేను అనేది ఏమంటే, ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో, ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన చేసిన ఆర్థిక దోపిడీ ఇది. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా, డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికినే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తా ఉన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా, డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా. ఒక అడవి నమ్మడమే నేరం అంటే, బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే, కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే, ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈ వచ్చిన 10,000 కోట్లు ఏం చెప్పారు? దీని ద్వారా పేపర్లో లీకులు ఇచ్చినారు, వాళ్ళ పేపర్లలో రాయించినారు, మొత్తం రైతు బంధుకు పెడతాం. పాపని అదన్నా చేసిండ్రా? ఈరోజు వరకు 5,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, అది కూడా చేయలేదు. మిగతా 5,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కమిషన్లు, మళ్ళా డబ్బులు దండుకోవడం, కమిషన్లు దొబ్బడం తప్ప చేసింది ఏమీ లేదు. దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఫ్రాడ్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ డెల్ట్ విత్ సీరియస్లీ రైట్ అవే, this has the ability to destroy a bank called ICICI and its credibility forever. దీని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆర్బీఐ కనుక ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిబిలిటీ ఇప్పటికే ఒకసారి దెబ్బతింది, మళ్ళీ ఒకసారి దెబ్బతింటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా. నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం, వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా SEBI can start an investigation, ED can start an investigation because money is involved, and even SFIO, Serious Fraud Investigation Office, can initiate inquiry. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టిచింగ్ ఇట్ అప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి, అదేవిధంగా ఈ వ్యవహారంలో బ్యాంకు పాత్ర, హౌ డిడ్ ద బ్రోకర్ వయలేట్ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్, ఇవన్నీ వైలేట్ చేస్తూ కనీసం ఆ భూమిలో కాలు పెట్టకుండా 10,000 కోట్లు ఇవ్వడం అంటే, ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్షలాగా 100 పరీక్షలు ఉంటాయి ఒక రూపాయి లోన్ ఇవ్వాలంటే. కానీ 10,000 కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదైనా ఉంటుందా? అందుకే వీ డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దిస్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది, తెర తీసింది ఈ 400 కోట్లకే కాదు. మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న, ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని. ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు. 60,000 కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు. సో దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది, తెర తీసింది, రెడీగా ఉన్నారు. ఇది మాది కాదు, కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. 60,000 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకన్ ట్రస్టీషిప్, అదేవిధంగా ఆ ఫ్రాడ్ ట్రస్ట్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పచెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. వీ డిమాండ్ దట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి. సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్. 100% ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ. వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ 2 ఏజెన్సీస్ అండ్ దీస్ 2 institutions be suspended with immediate effect because they have committed a massive fraud. అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసుకొని 10,000 కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా
ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి వస్తుందంటే ముమ్మాటికి ఇద్దరు కుమ్మక్కయ్య చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి. నిజంగానే మీకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిజంగానే ఈ వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా, హెచ్సియు భూములు అమ్మొద్దు అది ఇది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు. తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు. మరి ఇఫ్ యు ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది. అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్. నేను బీజేపీ ఎంపీ గారు అంటున్నాను, పేరు చెప్పట్లేదని మీ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు. వారికి నేను చెప్పేది ఏమంటే, ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు. చేసిన తర్వాత క్విడ్ ప్రో కో ఏంటిని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మేము ముందుకు వస్తాను. సో టిల్ సచ్ టైమ్ వీఆర్ డిమాండింగ్, అండ్ ఇఫ్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ ఐఎమ్ గోయింగ్ టు అ కోర్ట్. ఖచ్చితంగా కోర్టుకి పోతాము. మేము స్వయంగా అవసరమైతే పోయి ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి, లోక్సభలో కూడా లేవనెత్తి, తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ అంశం ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది. ఏమంటారు? ఒక నిమిషం. ఎపెక్స్ కమిటీ had come to determine whether or not, ఎపెక్స్ కమిటీకి మేము డీటెయిల్డ్గా, నేను హరీష్ రావు గారి నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ, శ్రవణ్ గారు అందరూ పోయి చాలా వివరంగా చాలాసేపు చాలా విషయాలు చెప్పారు. అందులో ఎట్లా ప్రభుత్వం ఎందుకంటే నేను వచ్చిన ఎపెక్స్ కమిటీ చైర్మన్ ఇస్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. వారు వచ్చింది ఎన్వైర్న్మెంట్ యాంగిల్లో. అందుకే నేను అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి వారికి చెప్పలేదు. వారు వచ్చింది కేవలం సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ చేసిన కమిటీ, అది ఎంపవర్డ్ కమిటీ. అందుకే వారికి నిన్న చెప్పింది ఏంటంటే, అక్కడ జరిగిన పర్యావరణ హననం, ఎట్లా జింకలు చంపేశారు, ఎట్లా 100 ఎకరాలు దొడ్డిదారిన దొంగదారిన తమది కాని భూమిలో చొరబడి దొంగల్లాగా ప్రభుత్వం చేసింది, ఇదంతా కూడా చెప్పాము. చాలా డీటెయిల్డ్ నోట్. ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్. దిస్ మార్నింగ్ ఐ గాట్ అ మెసేజ్ ఫ్రమ్ అ లాయర్, సీనియర్ లాయర్, సేయింగ్ అద్భుతంగా ఒక లాయర్ రాసినట్టు రాసినారు మీ రిప్రజెంటేషన్ కూడా అని. సో దట్స్ హౌ కాంపిటెంట్ రిప్రజెంటేషన్ ఇట్ వాస్ టు ద కమిటీ. అది నిన్న చేశాము. ఈరోజు నేను బయట పెడుతుంది ఆర్బీఐ కానీ ఇంకో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యే విధంగా పూర్తి డీటెయిల్స్తో ఈ లెటర్ నేను వారికి పంపుతాను. అంటే శిక్ష వేసే ముందు ఎప్పుడైనా కూడా యూ హ్యావ్ టు గివ్ సంబడి సమ్ టైమ్. ఒకవేళ నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయలేదనుకోండి, దెన్ వీ హ్యావ్ టు సే ఓకే, ఆబ్వియస్లీ కలిసి కుమ్మక్క ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని, ఇప్పుడు నేను సింపుల్ మా ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ త్రూ ద మీడియా, ఐఎమ్ ఆస్కింగ్ బీజేపీ యాజ్ వెల్. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పారు. రాహుల్ రేవంత్ ట్యాక్స్ పర్ స్క్వేర్ ఫీట్, సరే ఆయన ఎంత చెప్పారు నాకు గుర్తులేదు కానీ 200 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ ప్యాకేజ్ ఏదో ఉందంట, అక్కడ 100 రూపాయలంట. అది జరుగుతుందని మోడీ గారు చెప్పారు, ప్రధానమంత్రి. వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరం అయినట్టుంది, జీరో యాక్షన్. అమృత్ స్కామ్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి డైరెక్ట్గా 1137 కోట్లు, అమృత్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, డబ్బులు దారి మళ్లించారు, తప్పుడు పని చేశారని చెప్పి నేను ఆధారాలతో సహా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను పోయి కంప్లైంట్ చేశాను, మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, జీరో యాక్షన్. అట్లాగే ఈరోజు ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద రైడ్ అయితే ఇప్పటికి దాదాపు 6 నెలలు అయింది. ఈడీ మాట్లాడదు, పొంగులేటి మాట్లాడాడు, అది అట్లాగే ఉంది. సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా? లెట్ us give them the benefit of doubt and also some time. If they don't come forward for an investigation, maybe within 1 week, 10 days, I'll go personally and complain. అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజా కోర్టే పెద్ద కోర్టు, ఆడికే పోతాం, ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం. ఏముంది అందులో? అంత టెన్షన్ ఎందుకు బ్రదర్? దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు, దొంగ అని చెప్తున్నా. ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుసు. ఒక్క నిమిషం తొందరపడకండి. దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది, మీరు పట్టేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే.
అదే రమణ, ఈ దేశం ఎట్లుందంటే రమణ గారు, ఒక నిమిషం, ఈ దేశం ఎట్లుందంటే రమణ, ఒక నిమిషం రమణ, ఒకవేళ లోన్ అడిగితేనేమో 100 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అదే ఒక పెద్దవాడు, ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడిగితేనేమో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు. ఇవాళ జరిగింది ఇక్కడ అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దివాకర్ గారు, దివాకర్ గారు. సార్, ఈదర్ వే రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. లాస్ట్ టైం ఐ చెక్డ్, ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను. కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ at the highest level, chief minister's office guiding this whole thing, and this sort of fraud being perpetrated on the people and hoisted on the country. This will lead to so many other things. Again, I'm saying this with utmost responsibility, Divakar Garu. If this is not nipped in the bud, this will actually lead to the collapse of ICICI Bank. I'm saying this with utmost responsibility. ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను. 10,000 కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఊరికే ఎవరు అట్లా ఇచ్చేయరు, అట్లా ఇచ్చేయరు నార్మల్ కోర్సులో. కానీ ఇక్కడ ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. We'll find out through the investigation. Why rush? I'm alleging clearly, ma'am, that a land that does not belong to TGIAC has actually been pledged to a broker called Beacon. Now, this Beacon fellow goes to ICICI and says this is a land which is valued at 75 crores per acre, whereas the actual value is something else and the ownership is something else altogether. Therein lies the fraud. What else do you need to get an investigation going on? Once we start the investigation, I think you will find more details. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి. మొత్తం నన్నే, యూ వాంట్ మీ టు బి ద జడ్జ్ అండ్ జ్యూరీ రైట్ నౌ? Absolutely, not just SEBI. I'm saying CVC, SEBI, everybody is competent to intervene in this. If Government of India is serious, they have to investigate, they have to intervene. If they don't, then I certainly think that, at any cost, at any cost, ultimately, ఇవాళ జరిగేది ఏమంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ, ముఖ్యమంత్రి గారి కనుసనలో జరిగిన ఈ ఆర్థిక దోపిడీ, ఇఫ్ ఇట్ గోస్ అన్చెక్డ్, వాళ్ళు నెక్స్ట్ దానికి ఆల్రెడీ 60,000 కోట్ల కుంభకోణానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి అల్టిమేట్గా జరిగేది ఏంటి మేడం ఇందులో అంటే, 75 కోట్ల వాల్యుయేషన్ 40 కోట్లకు తగ్గించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెడుతున్నారు. అందులో ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేసే మేనేజర్ ఉన్నాడో, వాళ్ళు ఎవడున్నాడో నాకేం తెలుసు, మీకేం తెలుసు, ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. అల్టిమేట్గా ద హోల్ స్కెచ్, ద హోల్ ప్లాట్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై సీఎం రేవంత్ రెడ్డి. నేను అనడం లేదు, అక్కడ రికార్డు చెప్తున్నాయి నా తమ్ముడు. నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు కదా పాయింట్. నేను ఇప్పుడు నీకు చూపెట్టింది రిజిస్ట్రేషన్ పత్రాలు. ఈరోజు టైటిల్ డీడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, పేరుకి మారిందా, మ్యూటేషన్ జరిగిందా? ఒక జీవో అనే కాగితం తప్ప 75 కోట్లు పర్ ఎకరం అని. తర్వాత ఇప్పుడు బ్రదర్ నీకు తెలుసు కదా ప్రాసెస్ ఎట్లుంటుందని. ఒక ప్లాట్ కొనుక్కున్నావు బ్రదర్, ప్లాట్ కొనుక్కుంటే ఏం స్టెప్స్ ఉంటాయమ్మా? రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మ్యూటేషన్ ఉంటుంది, అంతేనా? సేల్ అగ్రిమెంటు, సేల్ డీడీ అని జరగాలి. జరిగిన తర్వాతనే ఫైనల్గా నీకు నీ పాస్బుక్లోకి ఎక్కుతుంది. మరి నీకు పాస్బుక్కే లేదు, నీకు అసలు మ్యూటేషనే జరగలేదు, నీ టైటిలే ట్రాన్స్ఫర్ కాలేదు, నీది కాని భూమి నువ్వు అమ్మేస్తే ఒప్పుకుంటావా? జరిగింది అక్కడ, ఇక్కడ అది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. దట్స్ ద హోల్ పాయింట్. థ్యాంక్ యూ. అనలేదు, జరిగింది అని చెప్తున్నా. తమ్ముడు నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు ప్రతిదానికి? పేరు చెప్తా తమ్ముడు, నీకంత ఉత్సాహం. ఆయన ఇంకోటి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎక్కడ పోయినారు? మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఇన్ని క్లూజ్ ఇచ్చాను, ఇన్వెస్టిగేట్ చేయండి గట్టిగా.
నేను సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను, నువ్వెవరో వేరే పేరు చెప్తున్నా చూసుకో. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎందుకయ్యా నాకు అర్థం కాదు. జర్నలిజం స్కూల్లో ఏం చదువుకున్నారు? గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయండి.